నమస్తే మిత్రులారా, నేను మీ రాజశేఖర్. తెలంగాణ పాలిటిక్స్లో తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైన ఘట్టం ఇవాళ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కేసును నమోదు చేసింది. ఆ కేసు విషయం ఏంట్రా అంటే ఫార్ములా ఈ హైదరాబాద్లో జరిగిన ఎలక్ట్రానిక్ కార్ల రేసు, దానికి సంబంధించి అందులో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఒక కేసును నమోదు చేసిర్రు. గత కొన్ని రోజులుగా కేటీఆర్ గారిని రేపు అరెస్ట్ చేస్తాము, మాపు అరెస్ట్ చేస్తాము, అదిగో అరెస్టు, అదిగో పులంటే ఇదిగో తోక అన్నట్టు రేపు మాపు అరెస్ట్ అరెస్ట్ అరెస్ట్. రేవంత్ రెడ్డి ఆయనకు సంబంధించిన బాకా మీడియా కంప్లీట్ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రింట్ మీడియా అయినా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా అయినా కానీ, సోషల్ మీడియా అయినా కానీ దేన్ని వదలకుండా కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ అనే ఒక ప్రాపగాండాన్ని రేవంత్ రెడ్డి చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. ఇవన్నీ ఒక పక్కకు ఉంచితే అసలు కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయాలి, దీనిపైన మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం మిత్రులారా. తెలంగాణ నలుమూలల నుంచి బ్రతకడానికి హైదరాబాద్ నగరానికి వచ్చి రూపాయి పోగేసుకొని తమ చెమటతోని తమ కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్న ఎంతోమంది పేద ప్రజల ఇండ్లను హైడ్రా పేరుతోటి కూలగొడుతుంటే ఆ హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డందుకు కేటీఆర్ని ఇవాళ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలనుకుంటున్నాడా? రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచర్ల అనే గిరిజన గ్రామంలో పేద గిరిజన భూములు తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం, తన అన్నదమ్ముల భూదాహానికి, తన కుటుంబ సభ్యుల భూదాహానికి ఆ పేద గిరిజనులు ఉండే భూములు లాక్కుని దాన్ని వ్యతిరేకించిన వారిపై, దాన్ని వ్యతిరేకించిన ఆ లగచర్ణ ప్రజానికంపై అడ్డగోలుగా దాడి చేసి అర్ధరాత్రులు ఊళ్ళల్లో చొరబడి మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా రాక్షసంగా వాళ్ళని హింసించి అక్కడ రైతులను జైలు పాలు చేస్తే వాళ్ళకు అండగా నిలబడ్డందుక ఈరోజు కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు. నీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గల్ల నింపుకోవడానికి, నీ గల్లా నింపుకోవడానికి, నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఇతర చిల్లర నాయకులు అందరి గల్లలు నింపుకోవడానికి మూసీ రీజునివేషన్, మూసీ పునరుజ్జీవం పేరుతోటి 1,50,000 కోట్ల రూపాయల స్కామ్కు నువ్వు తెరదీస్తే, అరే బాబు ఇది ఒక 15,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్టు అని చెప్పి తెలంగాణ ప్రజానికానికి మొత్తానికి నీ కుట్రలకు సంబంధించిన భాగవతాన్ని బయట పెట్టినందుక కేటీఆర్ గారిని ఇవాళ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఒకే ఒక్క మాట చాలా బలంగా చెప్తున్నాడు, మొదాని అంటే మోడీ ప్లస్ అదానీ ఈజ్ ఈక్వల్ టు మొదాని. అంటే ఏ అదానీ భుజం మీద తుపాకీ పెట్టి నరేంద్ర మోడీని కాల్చాలనుకుంటున్నాడో అదే అదానిపై ఈ దేశ సంపదని ఒక బకాసురుడిలాగా మింగుతున్న, నరేంద్ర మోడీ అండతో బకాసురుడిలా మింగుతున్న గౌతమ్ అదానీతో అంటగాగుతున్నందుకు తెలంగాణ ప్రజల సంపదను నీ ఆర్థిక లాభాల కోసం గౌతమ్ అదానీ కాళ్ళ దగ్గర పెట్టడానికి, నరేంద్ర మోడీతో నీ రాజకీయ సంబంధాలు చక్కగా చూసుకోవడం కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టావు కదా, ఆ భాగవతాన్ని బయట పెట్టినందుక నువ్వు కేటీఆర్ని అలా అరెస్ట్ చేయాలనుకుంటున్నావు. స్వచ్ఛ బయో పేరుతోటి నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ అన్నదమ్ములు, నీ అనుచరులు అందరూ దోసుకున్న సొమ్మునంతా దాచుకోవడానికి ఒక ఫ్రాడ్ కంపెనీలు పెట్టావు కదా, ఆ కంపెనీల విషయాన్ని తెలంగాణ ప్రజలకు, ఆ విషయాన్ని బట్టబయలు చేసినందుక నువ్వు ఇలా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనుకుంటున్నావు. అధికారంలోకి రావడం కోసం కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, మిషన్ భగీరథలో 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, తెలంగాణలో భూములన్నీ దోసుకున్నారు, కోట్ల రూపాయలన్నీ కేసీఆర్ గారి ఖజానాలు ఉన్నాయి, ఆయన కొడుకు ఖజానాలు ఉన్నాయి అని చెప్పి గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తానిచ్చిన అలవిగాని హామీలు, మోయలేని బరువు, ఆ 6 గ్యారంటీలను అమలు చేయలేక ఆ 6 గ్యారంటీల కోసం, ఆ 6 గ్యారంటీల అమలు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు సమాధానం చెప్పుకోలేక వాళ్ళను డైవర్ట్ చేయడానికి ఈ అరెస్టులని, ఇటువంటి చిల్లర ప్రయత్నాలన్నీ చేసుకుంటూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను రెట్టింపు చేసిన ఒక ఎలక్ట్రానిక్ కార్ల రేసులో జరిగిన ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ, ఒక 50 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి వెళ్ళినాయి అని చెప్పి కేటీఆర్ గారే స్వయంగా చెప్తున్నా కానీ అందులో ఏదో బ్రహ్మ పదార్థం ఉందంటూ, నేనేదో పొడిసి పాడదొబ్బుతానంటూ ఆయన చేస్తున్న ఈ కక్ష పూరిత విన్యాసాలు ఏవైతున్నాయో నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజలు నీ నక్క విన్యాసాలు చూసి నవ్వుగా జస్తారు తప్పితే దీనివల్ల నువ్వు సాధించేది ఏం లేదు, నీ పతనానికి నువ్వే గుంతలు దోకుంటున్నావు.